దేవాది దేవుడికి నా వందనాలు. అలాగే నా ఆత్మీయ తండ్రి అయినటువంటి సాంసన్ రాజు గారికి నా ప్రత్యేక వందనాలు. నా పేరు గోవిందు గోపాలకృష్ణ. మేము అన్యులు, బాగా విగ్రహారాధికులు. మా తల్లిదండ్రుల సంతానం లేని ఆఖరి వాడిని. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. మా అన్నయ్య గారు సిద్ధాంతి గారు, మా పెద్దబాబు గారు కూడా సిద్ధాంతే. మా చిన్నబాబు గారు బ్రిక్స్ వ్యాపారం చేస్తారండి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. అయితే నేను నా చిన్నప్పటి నుంచి కూడా అన్యదేవతలు బాగా పూజించేవాళ్ళం. నేను రామకోటి 38 లక్షలు, అంటే ఒక్కో బుక్ 1,00,000, అలాంటి బుక్కులు 38 బుక్కులు రాశాను. 38 లక్షల సార్లు రాశాను నేను. ప్రతి గంటకి కూడా ఏ గ్రహం నడుస్తుందో చూస్తే కానీ బయటికి వెళ్ళని ఫ్యామిలీ మాది. ఈ కార్తీక మాసం వచ్చిందంటే నెలల్లో కూడా నిత్యము గోదావరికి వెళ్ళి స్నానం చేసి విగ్రహారాధన చేసేవాళ్ళం. అలాగే అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి అని వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. 14 రకాల పళ్ళరసాల్లో నేను తయారు చేయించుకున్న ముందు రోజు నైటు ఆ రోజు అభిషేకం చేసేవాళ్ళు. ఈ క్రైస్తవత్వం అంటే ఒక మతం. ఈయన యేసుప్రభు అంటే ఒక ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు. ఈ క్రైస్తవత్వం అంటే ఒక కులానికి సంబంధించిన దేవుడు యేసుప్రభు అంటే అని నేను భ్రమలో బ్రతికిన వ్యక్తిని. నేను ప్రభుకి చాలా వ్యతిరేకంగా జీవించేవాడిని. ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు రాజమండ్రిలో ఒక తిలక్ రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఎన్పోస L4, L5 దెబ్బతిన్నాయి బాగా. సర్జరీ చేయాలని చెప్పారు. 4 లక్షలు అవుద్ది అన్నారు. అదే సమయంలో ఓ డిస్ట్రిబ్యూట్లో ఉన్న హౌస్ ఒకటి నేను కొంచెం సౌగ్గా వస్తుందని చెప్పేసి 25 లక్షలదే 12 లక్షలకు వస్తుందని నేను నా దగ్గర కొంత డబ్బు ఉంటే కొంత డబ్బు అప్పు చేసి, ఒక 6 లక్షలు ఉంటే ఇంకొక 5 లక్షలు అప్పు చేసి ఆ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము గణపతి హోమం, యజ్ఞాలు, హోమాలు చేయించి ఆ ఇంట్లోకి నేను ప్రవేశించడం జరిగింది. అయితే అది లోన్ వస్తుంది అనుకున్నాను, లోన్ రాలేదు. దానికోసం ఒక 5 లక్షలు 6 లక్షలు అప్పు చేశాను. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ అయిన తర్వాత L4, L5 దెబ్బతినడం వల్ల డాక్టర్స్ 3 lakhs అవుతుంది, సర్జరీ చేస్తాము అని చెప్పారు. సర్జరీ చేసిన తర్వాత కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ మేము 100% అయితే గ్యారంటీ అవ్వం, 50-50 ఛాన్స్ అని చెప్పారనమాట. డాక్టర్ పెరుమల్లయ్య గారని రాయమండ్రి పెద్ద ఫేమస్ డాక్టర్. ఆయన ఇన్పోస్క స్పెషలిస్ట్ అనమాట. ఆయన బెల్ట్ వేసుకుంటేనే కానీ నేను 15 నిమిషాల కంటే ఎక్కువ నిలబడలేకపోయేవాడిని, కూర్చోలేకపోయేవాడిని. ఇంటి కోసం ఒక 5 లక్షలు అప్పు చేశాను. ఆ సమయంలో నా భార్య పిల్లలు కూడా నాకు ఏదన్నా అయిపోద్దేమని భయం చొప్పున, నాకు 2 కుమార్తెలండి. మా పెద్ద కుమార్తెకి మా బామ్మర్దిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. నాకు ఏదైనా అయిపోతే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం చెప్పాను. దాని కొరకు 2-3 లక్షలు అప్పు చేశాను మళ్ళీ. అలాగే 5-10 లక్షలు అయింది. 2005లో ఇది జరిగింది. 2010 వచ్చేటప్పటికి 5-10 అయింది. నాకు 10-20 లక్షలు అయింది. ఎందుకంటే నా జీతం అప్పుడు ఒక 20,000 వచ్చేది. ఆ జీతం అంతా కూడా వడ్డీలకే సరిపోయేది. మళ్ళీ బ్రతకడం కోసం అప్పు చేయవలసి వచ్చేది. ఇలా నేను నడుస్తున్నప్పుడు ఒక సాక్షి రిపోర్టర్ ఒక ఆయన నన్ను, అన్నయ్య ఇంతకాలం నుంచి నువ్వు అన్యదేవతలు పూజిస్తున్నావు కదా, ఒక్కసారి యేసుప్రభు దగ్గరికి రా అన్నయ్య అని. అప్పుడు నేను 2005 నుంచి అడుగుతున్నాడు. 2010 వరకు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదండి. ఆ విధంగా నడుస్తున్నప్పుడు నాకు అప్పులు ఊబిలో కూరిపోయి, ఒక పక్క ఎన్నిపోస్ ప్రాబ్లము, ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో, అయిష్టంగానే మా వాడు మళ్ళీ అడుగుతున్నాడు కదా, ఒకసారి సరేలే అని చెప్పేసి వెళ్దామని కొవ్వూరులో దైవజెండాలు ఉంటే, గ్రేస్ మమ్మీ గారు ఆవిడ పేరు, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మొలక బెల్ట్ పెట్టుకుంటే కానీ నేను 10-15 నిమిషాలు ఎక్కువ నిలబడలేకపోయేవాడిని అనమాట. ఆ స్థితిలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అనే అమ్మగారు వస్తారు, మోకరించి అన్నాడు. మోకరించకపోతే ప్రార్థన చేయరా అమ్మగారు అని అడిగాను నేను. అంత వ్యతిరేకం అనమాట ప్రభు అంటే నాకు.
ప్లీజ్ అనేది దైవజనరాలు కదా, ఆవిడ వస్తారు, వచ్చిన తర్వాత మోకరిస్తే ప్రార్థన చేస్తారన్నారు. సరే అని చెప్పేసి అయిష్టంగానే అలాగా ఈ బెల్ట్ బయట నా మోటార్ సైకిల్లో పెట్టుకుని లోపలికి వచ్చాం. ఆవిడ తెలియదు, ఏం చెప్పలేదు. వచ్చి కూర్చున్న తర్వాత ఆవిడ వచ్చారు. వచ్చిన తర్వాత అయిష్టంగానే మోకరించాను నేను. మోకరించిన తర్వాత అమ్మగారు దైవజనరాలు ప్రార్థన చేయడం మొదలెట్టారు. నా కుమారుడా, గర్భంలో రూపమునికే నిన్ను ఎన్నుకున్నాను. రాబోయే రోజుల్లో నువ్వు అనేక చోట్ల నా సాక్షిగా వాడబడతావు. నీ L4 L5 దెబ్బతిన్నాయి. దేవుడు ఈ క్షణమే నీకు స్వస్థ ఇస్తున్నాడు. నువ్వు బెల్ట్ పెట్టుకుని వచ్చావు, వెళ్ళేటప్పుడు గోదావరి తీసి వెళ్ళిపో బెల్ట్ అని. ఆ 2010 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మేము వెళ్ళినప్పుడు ఆ ప్రవచనాలన్నీ 2025 వరకు కూడా నా జీవితంలో ఏ ఏ సంఘటనలు అయితే జరగబోతున్నాయో అవన్నీ కూడా దైవజనరాల ద్వారా ప్రవశించారు పరిశుద్ధాత్ముడు. ఆవిడ ఇలా చేయి పెట్టి నన్ను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఒళ్ళంతా కూడా ఒక విధమైన అగ్గినిప్పులు మంచి ఒకసారి కరెంట్లో వెళ్ళిపెట్టానండి. కరెంట్ షాక్ కొట్టేదన్నమాట. ఆ విధంగా ఎనిపోసంపట కూడా కరెంట్ పాస్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది నాకు. నేను అలా మోకరించాను, ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను నాకే తెలియదు. ఒక 15-20 నిమిషాలు ఎక్కెక్కి ఏడుస్తున్నాను. అమ్మగారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 20 నిమిషాలు 5 నాకు తెలియని ఏడుపు, ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. అప్పటి వరకు నేను జీవించిన జీవితం ప్రతి ఒక్కటి కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ విధంగా ప్రభు నన్ను మొట్టమొదటిసారి దర్శించిన నా వెనుపూస అంతా కూడా ఒక విధమైన తీవ్రత అనమాట, నాకు చెప్పలేని అనుభూతి. ఆ విధంగా జరిగిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత నేను తేరుకుని అమ్మగారికి నమస్కారం పెట్టి, ఆ రోజు నా జోబులో అమ్మగారికి ఇద్దామంటే ఒక 100 రూపాయలు లేవండి నా దగ్గర. ఈరోజు దేవుడు 8 లక్షల రూపాయల కారు మీద అనేక చోట్లకే ఆయన మహింపరిచే శక్తి బలము దేవుడు నాకు ఇచ్చాడండి. ఆ రోజు 100 రూపాయలు ఇవ్వలేని స్థితి నుంచి ఈరోజు దేవుడు నన్ను ఆ స్థితికి దీవించాడు. ఎప్పుడైతే అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత లేచి నమస్కారం పెట్టి మేము బయలుదేరిన తర్వాత ఆ బెల్ట్ చేతితో పట్టుకున్నాను. నిజంగానే ప్రభు నాకు స్వస్థ ఇచ్చాడా అని చెప్పేసి ఆ విధంగా పెట్టుకుని రిటర్న్ అయినప్పుడు ఆ 2011లో రాజమండ్రి గోదావరి బ్రిడ్జి అంతా కూడా పెద్ద పెద్ద గోతులతో ఉండేది అనమాట అండి. ఆ గోతులు అంతా వస్తుంటే ఒక 2-3 గోతుల్లో పడ్డం కానీ ఎనిపోసి పెయిన్ అనేదే నాకు తెలియలేదు. ప్రభు స్వస్థ ఇచ్చాడు అనే నమ్మకంతో విశ్వాసంతో ఆ బెల్ట్ నిజంగానే గోదాట్లో పాడేసి, నా దగ్గర డబ్బులు లేకపోతే ఏ సాక్షి రిపోర్టర్ అయితే రాజానాథ్ని తీసుకెళ్ళాడు అతని దగ్గర ఒక 3,000 రూపాయలు అప్పు తీసుకుని గోదావరి MRI స్కానింగ్ సెంటర్కి వెళ్ళిపోయి సిటీ స్కాన్ చేయించుకుని రాత్రి 8 అయిందండి. మన్నాడు పొద్దున్న రిపోర్ట్ ఇస్తాడు. ఆ మన్నాడు పొద్దున్న నేను ఎవరైతే డాక్టర్ చూసాడో ఆ డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్ పట్టుకుని వెళ్తే ఆయన దగ్గర మా బావగారు ఒక ఆయన కాంపౌండర్గా చేసాడు అనమాట. ఏమైనా నీకు సర్జరీకి ప్రిపేర్ అయ్యి 3 లక్షల రూపాయలు తీసుకుని వస్తే నీకు సర్జరీ చేస్తానని కదా, ఎందుకు అతమోటి వచ్చి నన్ను తింటున్నావు అన్నాడు. అయ్యగారు ఒకసారి ఇది పరీక్షించండి అని చెప్పి అది ఇచ్చినప్పుడు అయిష్టంగానే ఎలా చూసి ఈ రిపోర్ట్ ఎవరిదో నీది కాదు మారిపోయింది అన్నాడు. ఏంటి సార్ అంటే, ఈ యాక్సిడెంట్కి ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయిపోయిందండి నేను పోసా. ఇది మానవ కార్యం అంటారా, దైవ కార్యం అంటారా? ఎప్పుడైతే ఆ విధంగా డాక్టర్ నేను మళ్ళీ ఆ స్కానింగ్ సెంటర్కి ఫోన్ చేసి ఇది ఎవరిదో మార్చేసామని ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట్లాడుకున్నారు. కానీ నాదేనా నిర్ధారణ అయిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యపోయిన లోపల ఉన్న ఎక్స్రే అది తీసి మళ్ళీ ఆయన పరీక్షించి గొప్ప ఆశ్చర్యకరమే జరిగిందా, మరి ఏ రకంగా జరిగిందో నాకైతే తెలియట్లేదు కానీ అన్నాడండి. ఇది మానవ కార్యమా దైవ కార్యమా ఆలోచించుకుంటా. ఎప్పుడైతే నాకు ఆయన నీ ఎనిపోసి యాక్సిడెంట్కి ముందు ఎలా ఉందో అలా అయిపోయింది అన్నాడు, నేను ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. ఆశ్చర్యానికి గురికి ప్రభు లేదో ఉంది. ఈయన ఒక ప్రత్యేకమైన దేవుడు, ఈయన పరమ వైద్యుడు, ఈయన ఆషామాషి దేవుడు కాదని నేను నిర్ణయించుకుని ఆ రోజు నుంచి ప్రభువుని అనుసరించడం మొదలెట్టానండి. ఇంటికి వచ్చి నా భార్యతో చెప్పాను, దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడని. సరే మీకు ఎక్కడ మనశ్శాంతిగా ఉంటే అక్కడే మనం ఉందామని అప్పటి వరకు నేను పూజించిన విగ్రహాలన్నీ పక్కన పెట్టి నేను ప్రభువుని అనుసరించడం మొదలెట్టాను. 2010లో ప్రభువుని తెలుసుకున్నాను, అలాగ అనుసరిస్తూ ఉన్నాను. 2011 వచ్చేటప్పటికి నా కుమార్తె వివాహం చేసామన్నాం కదండి, ఆవిడికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు 8 నెలలు పుట్టాడు, ఒకే ఊపిరితిత్తుతో పుట్టాడు. అప్పుడు ప్రభుని అడిగాను, ప్రభువా నేను చెప్పాను కదండి మీకు, నా దగ్గర 100 రూపాయలు పెట్టుబడి లేని స్థితిలో నేను ఉన్నప్పుడు బాబుని సింగిల్ ఊపిరితిత్తుతో పుట్టించేవాడు నాయన. ఆ వైద్యానికి రోజుకి 20,000, ఆ ఇంజక్షన్ ఒకటి 13,500, వెంటిలేషన్ రూమ్ అన్నీ కలిపి 20,000, మినిమం 3 డేస్ ఉంచాలన్నారండి. ప్రభు దగ్గర నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఏడ్చానని ప్రభు దగ్గర. అయ్యా ఎందుకయ్యా ప్రభు నాకు ఈ పరీక్ష, నేనున్న స్థితి నీకు తెలుసు కదా తండ్రి అని ఆయన వేడుకున్నప్పుడు
మా బంధువులు ఒక ఆయన వచ్చి 50,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు డిసెంబర్ 4, 2011 సంవత్సరంలో బాబు పుట్టాడండి. 5వ తారీఖుని ట్రీట్మెంట్కి వెళ్ళాం. 5వ తారీఖు మాకు డబ్బులు సమకూర్ని ఆ రాత్రి ఆ ఇంజక్షన్ అయితే తెప్పించి 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు 2011లో నైట్ 11 గంటలకు ఇంజక్షన్ వచ్చింది. 11 గంటలకు ఇంజక్షన్ ఇచ్చి తర్వాత వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మార్నింగ్ 8 గంటలకే ఎక్స్రే బాయ్ని పిలిచి డాక్టర్ గారు ఎక్స్రే తీయమ్మా అని చెప్పారు. తీసిన తర్వాత ఎక్స్రే బాయ్ కూడా వెళ్ళి నేను ఎలా ఉందని అడిగినప్పుడు డాక్టర్ గారు చెప్పకండి అని తిడతారు, 2వ ఊపిరితిత్తు తయారైపోయిందని చెప్పాడండి. మా జీవితంలో మొత్తం గొప్ప అద్భుతమైన విషయం. ఇది మానవ కార్యం అంటారా, దైవ కార్యం అంటారా? నా దేవుడు పరమవైద్యుడు అని నేను మనస్ఫూర్తిగా ఇంకా ప్రభు పట్ల కఠినమైన నిర్ణయం తీసుకుని ఆయన పట్ల ఈయన పరిపూర్ణమైన దేవుడు యథార్థవంతుడిని నమ్మి ప్రభువుని ఇంకా బలంగా అనుసరించడం మొదలెట్టాను. అప్పటి వరకు నా భార్య అందే, నాకు 2 కుమార్తెలు అని చెప్పాను కదా, 2వ కుమార్తె మనం వివాహం చేసిన తర్వాత రక్షణ తీసుకుందాం అనే మనిషి ఎప్పుడైతే బాబుకు 2వ ఊపిరితిత్తు తయారైపోయిందో వెంటనే మనం రక్షణ తీసుకుందామని చెప్పేసి 2011 డిసెంబర్ 23వ తేదీన మేము రక్షణలోకి నడిపింపబడ్డాము. మేము దేవుళ్ళలోకి ఆ 2010లో సెప్టెంబర్ మాసంలో వెళ్ళానని చెప్పాను కదా, అదే నెలలో నేను అన్ని దేవతలన్నీ పూజ మానేసి ప్రభువుని అనుసరించడం మొదలెట్టిన ఒక 10 డేస్లోనే నా భార్యకి 24 గంటల నొప్పి వచ్చిందండి. 24 గంటల నొప్పి వచ్చినప్పుడు ప్రభువా నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు కదయ్యా, ఎందుకై నువ్వు కూడా పరీక్షిస్తున్నావా అని ఆ డాక్టర్ గారు ఆ హాస్పిటల్లో మేడమెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభువా నాకు ఏం చేయాలో తెలియట్లేదే అని అడిగినప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ మెట్ల కింద ఏడ్చి నేను ప్రభువుని అడిగి బయటకు వచ్చేటప్పటికండి మాకు తెలుసున్న ఒక సిస్టర్ గారు వచ్చి ఆవిడ బంగారం కొనుక్కుందని మార్కెట్కి వచ్చారటండి. వచ్చి మా చిన్న కుమార్తె మందులకు వెళ్తే అక్కడ చూసి ఆవిడ కూడా వచ్చి ఆవిడ బంగారం కొనుక్కుందామని తెచ్చుకున్న డబ్బులు 25,000 రూపాయలు మా పెద్ద కుమార్తె చేతిలో పెట్టి ముందు ట్రీట్మెంట్ చేయించుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయిందండి. ఇది మానవ కార్యం అంటారా, దైవ కార్యం అంటారా? ఎవరైనా 25,000 ఇస్తారండి? ఏలియాకు కోకులతో ఆహారం పంపించాడు దేవుడు అంటే మనం ఏంటో అనుకుంటాం. దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా సహాయం చేయడు, ఎవరొకళ్ళనే మనకు కావాల్సిన వాళ్ళని సమకూరుస్తాడనమాట. ఎంత గొప్ప దేవుడు అయ్యా ప్రభువా అని నేను అలాగా అనుసరించడం మొదలెట్టాను. నేను 2010-11లో రక్షణ తీసుకున్నాను. అలా దేవుడిని అనుసరిస్తున్నప్పుడు 15 వరకు కూడా నేను ఆశీర్వాదాలు పొందలేదండి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. కొన్నిసార్లు ప్రభువుని అడిగేవాడిని, ప్రభువా నేను అన్య దేవతలు పూజించి నన్ను పరీక్షించి విడిచిపెట్టారు, నువ్వు కూడా నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి అని అడిగినప్పుడు చూడండి, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే హై టెంపరేచర్ మీద దాన్ని కరెక్ట్ కొడితే కానీ బంగారం వస్తువు అవదాను. ఆ విధంగా ప్రభువు నన్ను ఎన్నుకున్నాడేమో నాకు తెలియదు కదా, ఆవిడ చెప్పారు, అమ్మగారి ద్వారా మాట్లాడారు. కానీ నేను అలాగ అనుసరిస్తున్నప్పుడు టీవీలో ఆశీర్వాదాలు రాకపోతే అలాగా కొన్నిసార్లు నా భార్యని అనేవాడిని, దేవుడు యేసుప్రభు కూడా మళ్ళీ పరీక్షించేస్తున్నాడు, ఈ వారం వెళ్ళి మానేద్దాం చచ్చిగానివ్వండి అన్నప్పుడు అలాగా ఆ దైవ సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆరాధనలో కానీ మధ్యలో కానీ దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, ఈ వారం వచ్చి మానేద్దాం అనుకున్న నా కుమారుడా పైకి లెగిసి నిలబడనేవారు. ఆ విధంగా నేను అనేక సార్లు బలహీనపడ్డ ప్రతిసారి కూడా దేవుడు నాతో మాట్లాడారు. ఆ విధంగా నేను నా యొక్క ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్నప్పుడు నేను అలా నడుస్తున్నప్పుడు ఒక 3 years తర్వాత 2014 సమయంలో ఒక ఖమ్మం నుంచి ఒక ఆయన మా దైవ సన్నిధికి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల్ని మీరు ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా దేవుడి పట్ల ఈ విధంగా ఉండాలని చెప్పినప్పుడు అవి అనుసరించడం మొదలెట్టాను. అవి ఏంటంటే, నేను చూసింది ఏంటంటే క్రైస్తవులు చాలామంది దైవ సన్నిధికి సమయానికి రారండి. చాలామంది దీవించబడకపోవడానికి ఇది ఒక కారణమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏదైనా రాజకీయ మీటింగో లేదా ఇంకోటి ఏదో డబ్బులు వస్తాయి పథకాలుగా అయితే మనం టైంకి వెళ్ళిపోతాం, కానీ దైవ సన్నిధికి నిర్లక్ష్యంగా లేట్గా వెళ్తాం. ఆయన ఫస్ట్ పాయింట్, దేవుడు మందిరానికి ఎవరైతే ప్రారంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం ఇచ్చే వరకు ఉంటారో వారు ఖచ్చితంగా దీవించబడతారని చెప్పాడు, మొదటి పాయింట్. 2, నువ్వు లెగిసిన తర్వాత మొదట ఎవరికిస్తున్నావు స్థానం? ఇప్పుడైతే సాతాను ఎక్కడో లేదు, మన పక్కనే సెల్ ఫోనే సాతాను, మనకి ఏం కాదు.
వేకునే ప్రభుని వెతకాలి. ప్రప్రథమంగా లేచిన వెంటనే వేకుజాము ప్రార్థన అంటే ప్రభువుకి అతి ఇష్టమైంది, శ్రేష్టమైంది. నేను గమనించాను. వేకునే లేచి నువ్వు ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. ఇవ్వండి ఈ రోజు నుంచి అన్నాడు. 3, దేవుడికి ఇచ్చే విషయంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? ఏమిస్తాము? నాకు అన్ని అప్పులు ఉన్నాయి, నా జీతం అంతా వడ్డీలుగా సరిపోతున్నప్పుడు నేను దేవుడికి ఏమి ఇవ్వగలను అని అనుకున్నాను. ఆ విధంగా ఆయన నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు కూడా దైవ సన్నిధికి మ్యాక్సిమం మనకు వీలైనంత మట్టికి ఊరినే పని పాట లేకుండా మాత్రం మానేయకూడదండి. దేవుడికి ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. మొక్కుబడి చేసుకోమని ఏం దేవుడు అడుగుతలేదు కదా. ఈయనకేం అవసరం? డబ్బుల పని ఏముంది ప్రభుకి? మనమే ఆపదల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలా చేస్తాం ప్రభు, నాకు ఎలా చేస్తే నీకు అలా చేస్తామని అనుకుంటాం. దయించి ఎవరో కూడా ఆ విధంగా దేవుడికి మొక్కుబడి చేసుకోకండి. చేసుకుంటే మాత్రం చెల్లించకుండా ఉండకండి. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆ తప్పులు నేను చేశాను. ఆయన అడిగాను, నిజంగానే ప్రభువుని అనుసరిస్తే మీరు చెప్పిన పాయింట్లన్నీ ఫాలో అవుతాను, నిజంగా నా జీవితం మారిపోద్దా అన్నాను. ఛాలెంజ్ అన్నాడు ఆయన. అయితే ఆయన ఫోన్ నెంబర్ ఇమ్మన్నాను. నీ సంగతి తర్వాత తేలుతానని అనమాట. ఆ రోజు ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆ మన్నాడు నుంచి నేను ఈ ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఆయన 2014 అక్టోబర్ మాసంలో ఓపెన్ ఎయిర్ మీటింగ్స్కి వచ్చి చెప్పారు ఆయన. నెక్స్ట్ మంత్ నేను అడిగాను, నా జీతం అంతా వడ్డీలకి సరిపోతుంది కదా, నేను దశంభాగం ఎలా తీయను, నేను దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము ఎలా తీయనంటే, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా లోకు వాళ్ళు వడ్డీ ఆపేసి అన్నాక నువ్వు తీసి చూడు నీ జీవితం మారద్దని చెప్పాడు ఇంకొక ఆత్మీయ బ్రదర్ని అడిగితే. ఆ విధంగా ఆ రోజు నాకు 28,000 శాలరీ, ఒకళ్ళు కట్టవలసిన ₹1,00,000 వడ్డీ ఆపేసి 3,000 రూపాయలు ఆపేసి 28,000 తీసి కవర్లో పెట్టి, ప్రభువా ఈ నాకు రాబడి నా జీతంలోంచి దశంభాగం ఇస్తే ఖచ్చితంగా నేను దీవించబడతానని ఆయన చెప్పాడు. వేకుజాము ప్రార్థించమన్నాడు. ప్రారంభ ప్రార్థన ఆశీర్వాదం వచ్చే వరకు నువ్వు దైవ సన్నిధిలో ఉన్నాడు. ఇవన్నీ నేను ఫాలోఅప్ చేస్తున్నాను రేపటి నుంచే, నా జీవితాన్ని మార్చని చెప్పి అడిగి ఆ నెల నవంబర్ మాసంలో జీతం డిసెంబర్లో వస్తే డిసెంబర్ ఫస్ట్ వీక్లో నా ఆ కవర్లో తీసి ప్రార్థించి ప్రభు సన్నిధిలో సమర్పించి హృదయపూర్వకంగా నా జీవితాన్ని మార్చుకున్నానండి. జస్ట్ నెక్స్ట్ మంత్ జనవరి నెలలోనే నేను సాధారణ ఒక క్లాస్ 4 ఎంప్లాయీగా ఉన్నాను. దేవుడు ఒక సీనియర్ అసిస్టెంట్ అంటే ఒక అసిస్టెంట్ డీలర్ అనే హోదాలో నన్ను దేవుడు కూర్చోబెట్టాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఇవాళ నేను డ్రిల్లింగ్ సూపర్వైజర్ అంటే ఈ కేటర్లో నేను ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 2 సార్లు ప్రమోషన్లు వచ్చినాయి. ప్రభు పట్ల మన నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రవర్తించినప్పుడు మన జీవితం ఖచ్చితంగా మార్చబడతండి. ఎప్పుడు కూడా నువ్వు ఏ దైవ సన్నిధికి వెళ్ళినా నీ దైవ సేవకుని నువ్వు ఖచ్చితంగా మనం గౌరవించాలండి. దైవ సేవకుల పట్ల విధేయత కలిగి మనం వారి పట్ల విధేయతతో జీవించాలి. సంఘాన్ని చెడగొట్టేవారుగా మనం అస్సలు ఉండకూడదండి. చేతనైతే సంఘానికి సహాయం చేయాలి తప్ప సంఘాన్ని చెడగొడితే ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వదించబడమండి. అలాగే సంఘంలో నేను అనుకుని మన పాస్టర్ గారు అనేవారు, బ్రదర్ నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే దేవుడిని వెనకాల ఉన్నాడు అనేవాడు. నేను ఆయన ముఖం చూసి నీకేటై బాబు దశంభాగాలు డబ్బులు బ్రహ్మాండంగా ఇస్తారు అందరూ, నువ్వు ఎన్నుకోవాలని చెప్తావు అని మనసులో అనుకునేవాడు. నేను మీలో ఎవరైనా అలా చనుక్కునేవారుగా కొనుక్కునేవారుగా కానీ ఉన్నారేమో దైవజనుడి పట్ల సంఘం పట్ల. బ్రదర్ ఈ రోజు నుంచి అలాంటి ఏమన్నా మీ మనసులో ఉంటే తీసేయండి. వైజాగ్ ఒక ప్రార్థనకి వెళ్ళాము కమిషనర్ గారి ఇంటికి. 30-40 మంది వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన అయిపోయిన తర్వాత మాకు బ్లాంకెట్స్ అయితే పడుకున్నప్పుడు ఒక బాత్రూమ్ పక్కన నాకు ప్లేస్ వచ్చింది. ఆ బాత్రూమ్ పక్కన పడుకొని ఆ రోజు నేను ఉన్న స్థితి తెలిసిపోయాను కదా, మీకు ₹100 కూడా లేవు. నా ATM కార్డు కూడా ఇంకో రాజుగారి దగ్గర ఆయన దగ్గర తాకట్లో ఉండేదన్నమాట. ప్రభువా నా జీవితంలో ఎప్పుడైనా ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తావా అని అడిగాను దేవుణ్ణి ఆ రోజు. ఈరోజు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 2 ఇచ్చాడండి దేవుడు నాకు. ఈ రుణబాధలు ఎప్పటికైనా తీరతాయే ప్రభువా అనుకున్నాను. నా రుణబాధలన్నీ తీర్చాడండి. గొప్ప ఆశ్చర్యకర విషయం చెప్పనండి మీకు ఒకటి. ప్రభువు మాకు సిస్టర్ గారు పట్టుకొచ్చి 25,000 ఇచ్చారని చెప్పించండి. ఆవిడ ఏం చేశారంటే మా బంగారం అంతా కూడా మారుడి దగ్గర తాకట్టు పెట్టాం. అది తీసుకొచ్చి కెనరా బ్యాంక్ 35 పైసలు వడ్డీ అని చెప్పేసి కెనరా బ్యాంకులో ఆవిడ పాస్బుక్లు పెట్టి
ఆ బంగారం వాటి నుంచి ఆవిడే మార్చారు మా దగ్గర డబ్బులు లేకపోతే. అలాగే ఒక బీసీ లోన్లు అని చెప్పేసి అగ్రికల్చర్ పర్పస్ లోన్స్ 3 6 లక్షల రూపాయలు ముగ్గురు పేరు పెట్టి మాకు అప్పు ఇప్పించారండి. ఇప్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా లాస్ట్ టైంలో అగ్రికల్చర్ లోన్లు కొట్టేశారు కదా, అందులో ఈ 1,00,000 రూపాయలు బంగారం లోను, ఈ 6 లక్షల రూపాయలు అగ్రికల్చర్ లోన్లు కూడా మొత్తం కొట్టేశారండి. ఇది మానవ కార్యం అంటారు, దైవ కార్యం అంటారు. నాకు నేను అప్పు తీర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేదో, ఒకే సంవత్సరం దేవుడు 7 లక్షల రూపాయలు అప్పు తీర్చాడు. ఇంకా ప్రభు పట్ల నాకు అపూర్వమైన అంచెలంచెల విశ్వాసము, నమ్మకం బాగా పరిపూర్ణంగా పెరిగిపోయినాయండి. ఒకప్పుడు అనుకునేవాడిని నేను, అందరూ చెప్తుంటే ఏంటి రక్తం చిందించాడంటే ప్రభు, యేసు ప్రభు అని అంటుంటే, ఆయన రక్తం చెందిన దేవుడైతే ఎలాగంటే అందరూ భస్మైపోతారు కదా, ఎందుకు మీరు యేసు ప్రభుని ఈ విధంగా అనుసరిస్తున్నారు అని నేను హేళన చేసిన వ్యక్తిని. నేను ఇంకా దేవుడికి ఎంత వ్యతిరేకంగా ఇంకో విషయం చెప్తాను మీకు. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండి కూడా తాడితోటలో బట్టల షాపుల్లో పనిచేస్తాడు. ఆయన వేకుజామున లేచి ప్రభుని ప్రార్థించేవాడు. ప్రార్థించినప్పుడు కరెంట్ సమ్మర్లో ఎక్కువ తీసేస్తుంటాడు కదా, ఈ పక్కన మా ఇంటి పక్కన వెళ్ళాను అనమాట. పెద్ద పెద్ద నోరెట్టి పాడుతుంటే ఒక రోజు ఆపుకోలేక కర్రట్టుకుని వెళ్ళి తలుపు కొట్టాను. ఏమయ్యా, యేసు ప్రభు పక్క వాళ్ళ నిద్ర చెడగొట్టమన్నాడు నిన్ను, నీ పాటల నీ వాయిస్ వినిపిస్తే నీకు అదే ఆఖరి రోజు అవుద్దని చెప్పాను ఆయనకి. ఆ మన్న నుంచి వాయిస్ వినబడలేదండి. నేను అనుకున్నాను మనం ఇచ్చిన వార్నింగ్కి ముసలోడు జడిసిపోయాడు అనుకున్నాను. నన్ను మార్చేస్తాడు అనుకోలేదు. ఎప్పుడైతే అలా తిట్టాను ఆయన వినపడలేదు. 2005లో తిట్టాను ఆయన నేను. 2010లో నేను ప్రభువుని తెలుసుకుని 2011లో ఒక వాడ్రే నగర్లో వియ్యలపురం అనే వీధిలో ఆరిక అపార్ట్మెంట్స్ అనే అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉండి నేను యేసు ప్రభు పాటలు పాడుకుని ఉంటే కింద నుంచి ఒక సోదరి సిస్టర్ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారండి. ఏమని, ప్రభు పాటలు పాడి అపార్ట్మెంట్లో చెడగొడుతున్నావా అని చెప్పి నన్ను తిట్టినప్పుడు సారీ అమ్మ అని చెప్పేసి అప్పుడు నేను తిట్టిన ఆయన గుర్తొచ్చాడు నాకు. వెంటనే ఆయన దగ్గరికి మార్నింగ్ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. బాబాయ్ గారు తెలియక నేను మిమ్మల్ని తిట్టాను, నన్ను క్షమించండి అన్నప్పుడు ఆయన అంటాడు కనుక నువ్వు తిట్టినగా నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఇది క్రైస్తవ ప్రేమ అంటే. మనం ఎలా ఉంటున్నాం? క్రైస్తవులుగా నటిస్తున్నామా, జీవిస్తున్నామా? దేవుడికి అతి ఇష్టం లేదంటే నటన, ఆయనకి అయిష్టమైంది అనమాట. నేను ఆయన తిట్టానండి, ఆయన నా గురించి ప్రార్థించాడండి. ఎంత ప్రేమ అండి ఆయనకి. నిజమైన దేవుడి ప్రేమ నేను ఆయనలో చూశాను. ఈ బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవ మతం అని ఎక్కడ నాకు కనపడలేదు. మతం అంటే నేను కూడా ఈ బైబిల్ పక్కనడేస్తాను. మతం కాదండి, ఇది మార్గం. ప్రభువుని తెలుసుకోవటానికే మార్గం మాత్రమే ఇది. నీ రోత జీవితం వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికే తప్ప ఇందులో ఎక్కడ క్రైస్తవ మతం అనేది ఎక్కడ బైబిల్లో లేదండి. మీలో ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు కూడా చూపించండి. బైబిల్ విడిచిపెట్టేస్తాను నేను కూడా. మతం కాదు, మార్గం. నువ్వు మనం జీవించే విధానం, మన జీవన విధానం ఎలా జీవించాలనేది మార్గం తప్ప ఇది మతం కాదని తెలుసుకున్నాను నేను. యేసు ప్రభు అంటే ఆషామాషి దేవుడు కదండి, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. నేను నిత్యం భగవద్గీత పఠించిన వాడిని. నేను సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని చెప్పేసి ఒక సత్పురుషుడి లోకానికి వచ్చి మన కొరకు రక్తం సిందిస్తే కానీ మన పాపాలు పరిహారం కావని చెప్పేసి వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. ఇట్ ఈజ్ నాట్ ఆషామాషి దేవుడు. ఈయన పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. ఈయన పట్ల నేను అనుకున్న అంచనాలు వేరు. ఈయన దగ్గరకు వచ్చాక నాకు భయమో ఆశ్చర్యం కలుగుతుందండి. యథార్థంగా జీవించడం, క్రైస్తవుడిగా జీవించడం అంటే మనం అనుకున్నంత, అన్యజనులు అనుకున్నంత సామాన్యమైన విషయమేం కాదు. ఇది చాలా కష్టంతో కూడుకున్న, చాలా కష్టం క్రైస్తవుడిగా జీవించడం అంటే. నేను గమనించింది చెప్తాను మీకు. శిరము మీద ముల్ల సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, సిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. సర్వపాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, కాళ్ళలలో చేతులలో 3 మేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్వారహం శ్రీజ్ఞేత్రయో అస్య పాదాద్రే శిరసే సప్త అస్తాసో త్రిదావదో వృషభోరరవీతి మహోదేవో మాద్యాం అవివేశతిదో. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. క్రీస్తే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా, అన్ని పురాణాలు తిరిగేశాను నేను. ఏ పురాణంలోనూ కూడా మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవ్వరూ లేరండి. అది ఒక్క నా యేసు ప్రభు తప్ప. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను. ఆయన పట్ల ఇంకా ఎంత యథార్థంగా జీవించాలండి. నేను ఆషామాషి దేవుడు కాదు. నేను ఈయన పట్ల ఎన్ని అపోహలు, ఎంత దుర్మార్గంగా ఆలోచించానో, దేవుడు ఈరోజు నన్ను అంత గొప్పగా ఆయన ప్రేమించాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆయన నన్ను దీవించాడు. ఈయన కృప ఉంటే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరండి. ఇది ఆషామాషి దేవుడు కాదండి. దీంతో జీవించడం అంటే, ఈ పరిశుద్ధ గ్రంథంతో మనం జీవించాలంటే చాలా కష్టం అండి. కష్టంతో కూడా క్రైస్తవుడు అంటేనే కష్టాలు లేకపోతే క్రైస్తవుడు కాదు. అనేకసార్లు నేను వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను ప్రభువులో బాధలు చూసి. కానీ దేవుడు నన్ను అంచెలంచెలుగా హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు. అసలు ప్రభు మన కరోనా సమయంలో ఎంతోమంది హేమహేమలు వెళ్ళిపోయారని పైకి. దేవుడు నిన్ను నన్ను బ్రతికించి ఉంచాడంటే మన పట్ల ఆయనకి ఏదో ఇంకా ప్రణాళిక ఉందే. లేకపోతే కరోనాలో హేమహేమలు అందరూ వెళ్ళిపోయారా? ఇన్ని చేసిన దేవుడి పట్ల నేనేం చేయగలను అని నేను దైవజన్ కాదండి, విశ్వాసిని మాత్రమే. ఎందుకంటే నా దృష్టిలో దైవజన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఇంకా ఈ నాలో లేవండి. నేను ఇంకా పరిపూర్ణమైన యథార్థవంతులకు ఇంకా జీవించలేకపోతున్నా. ఇంతకు ముందు అయితే ఏం తప్పులు కాదు, కానీ ఇప్పుడు నేను ఈ గ్రంథం పట్టుకున్న తర్వాత నాలో ఉన్న లోపాలు, పాపాలన్నీ చాలా సూటిగా తేటగా కనిపిస్తున్నాయండి. యేసు ప్రభువులో జీవించాలంటే చాలా కష్టం. మనందరం సులకనగా చూస్తాం దైవజనుల్ని, కానీ దైవజనుడిగా జీవించాలంటే చాలా కష్టమండి. మనం అనుకున్నంత తేలిక కాదు. దయించేవారు కూడా దైవజనుల్ని తేలిగ్గా తీసుకోకండి. అలాగని దైవజనుల్లో కూడా కొన్ని ఉండొచ్చు లోటుపాట్లు. దైవజనులకు కూడా నా విన్నపం ఏంటంటే, బ్రతకడానికి మాత్రం ప్రభు మార్గం ఎన్నుకోకండి. క్రీస్తులో పరిపూర్ణంగా ఈయన యొక్క ఈ వాక్యం 10 మందికి తెలియజేయాలనుకుంటే మాత్రమే మనం
దైవజనుడిగా జీవించాలి, బ్రతదేరు కోసం అయితే ఇది పట్టుకోవద్దు. అంటే నేను సలహా అనుకోకుండా క్షమించాలి మీరు. ఎందుకంటే నేను చూసిన కొంతమంది దైవజనులు, నేను అనేక చోట్లకు సాక్ష్యం చెప్పడానికి వెళ్తుంటాను. చూసినప్పుడు కొన్ని బాధ కలుగుతాయి. ఎప్పుడు కూడా మనకు కావాల్సింది ప్రభు వైపు చూడాలి తప్ప మనం మనుషుల వైపు ఎవరో చూడకండి. మనుషుల సహాయం వ్యర్థం. మన దరిద్రం తీరాలంటే దేవుడు ఇస్తే మాత్రమే మన దరిద్రం తీరదు తప్ప మనుషులు ఎంత మన బాధలు, మన ఇబ్బందులు చూసి ఎవరో ఒక 5,000, 10,000, 20,000, 30,000, 50,000, లక్ష ఇచ్చినా కానీ మన దరిద్రం తీరదండి. పరిపూర్ణంగా దేవుడు ఇస్తేనే మన దరిద్రం తీరద్దు. అలాగే ఆపత్రధనం గురించి ఆశపడకూడదు. నేను అనుకునేవాడిని పాస్టర్లు దీవిస్తుంటే రాబోయే రోజులు నేను ఎలాగంటే ఆ నోట్లో మార్పుడు జరిగినప్పుడు ఎవరైనా పడతాడేమో, మూట దొరుకుద్దేమో, అవి పట్టుకుని బాగుపడిపోతానేమో అనుకునేవాడిని. దయించి ఎవరో కూడా అలాగ ఆపత్రధనం, ఎదరధనం గురించి మనం ఆశపడవద్దు. దేవుడు నిన్ను వరని పొరుగువని ప్రేమించాను ఒక్క వాక్యంలోనూ బైబిల్ అంతా కూడా ఏమిడి ఉంది. ఎంతమంది ఉండగలుగుతున్నాం మనం అలా క్రైస్తవుడిగా నటిస్తున్నామో, జీవిస్తున్నాం మనం. క్రైస్తవుడిగా మనం యథార్థంగా జీవించినప్పుడు నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవించడం? మనలో ఉండాలి యథార్థత. మనం పరిపూర్ణంగా దేవుళ్ళో జీవించినప్పుడు మీ జీవితాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈయన ఆషామాషి దేవుడు కాదండి. మొన్న లాస్ట్ ఇయర్ కూడా నా భార్యకి ఏఐజీ హైదరాబాద్ హాస్పిటల్లో నేను చెప్పాను కదా, మొక్కుబడి చేసుకున్నప్పుడు ఈ 14 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రమే నేను దైవ సన్నిధికి మానేశానని దృఢంగా చెప్పగలను. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుడికి మీరు 6 రోజులు ఇష్టమైనట్టు 7వ రోజు ఖచ్చితంగా దైవ సన్నిధిలో ఆదివారం నాడు మానకూడదని. ఫస్ట్ మా నాన్నగారు కాలం చేసినప్పుడు ఒకసారి మానేశాను ఆదివారం. తర్వాత మరలా ఒకరోజు రియల్ ఎస్టేట్ ఏదో నీకు కోర్టులో వచ్చేస్తుంటే ఒకరోజు మానేశాను, దానివల్ల ఇబ్బందులకు గురయ్యాను. 3వసారి మొన్న ఈ సంవత్సరం ఎలక్షన్ డ్యూటీ వేశారు, ఆదివారం వచ్చింది ఎలక్షన్ ఆంధ్రాలో. ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉండే వాళ్ళు మానేశాను. 3 సార్లు మాత్రమే మానేశాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒకవేళ ఏదైనా వేరే ఊరు వెళ్ళవలసి వస్తే, అక్కడ ఆదివారం వెళ్ళవలసి వస్తే అక్కడ దగ్గర దైవ సన్నిధులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక గంట గడిపేసి వచ్చేస్తారనమాట. దయించి ఎవరు కూడా ఆదివారం ఖచ్చితంగా దేవుడికి ఉండే వేకుజాం ప్రార్థన ఆయనకు అతి ఇష్టమైంది, శ్రేష్టమైంది. వేకుని లేచి ప్రభువుని మీరు అనుసరించి ఆయన పాదాల దగ్గర మన బాధలు వ్యాధులు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా దీవించబడతాడంటే ఎటువంటి సందేహము లేదండి. నా జీవితంలో ప్రభు ఇన్ని కార్యాలు చేశారు కదా, మరి నేను ప్రభు కోసం ఏం చేయాలి అని ఒక తీర్మానం తీసుకుని అనేక చోట్లకే నా కారు నేనే వేసుకుని, నా పెట్రోల్ నేనే కొట్టించుకుని, నా వాటర్ బాటిల్ కూడా నేనే పట్టుకుని వెళ్ళి ఎవరైనా పిలిస్తే ఉచితంగా అనేక సంఘాలకు వెళ్ళి ఆ దేవత దేవుని మహింపరుస్తూ నేను జీవిస్తున్నాను అనమాట. ఇంకంతకంటే ఏం చేయగలను? ఇన్ని చేసిన ప్రభు పట్ల నేను ఏం చేయగలనండి? ఏమి ఇవ్వగలను? అన్నీ ఆయన ఇచ్చినాయి కదా, ఇందులో నా గొప్పతనం ఏముంది? ఇన్ని చేసిన ప్రభు పట్ల నేను ఏం చేయగలను తీర్మానంతో అనేక చోట్లకి వెళ్ళి ఆయన మహింపరిచే శక్తి బలము నాకు ఇచ్చేది. అలాగే నా ఆఖరి శ్వాస వరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా ఆఖరి శ్వాస వరకు ఆయన సాక్షిగా నేను జీవించబడాలని చెప్పేసి కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాల దేవాదేవుడికి చెందునుగాక. ఎవరివయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. ఎంత ప్రేమ యేసయ్య నా పైన నీకు, ఎంత జాలి యేసయ్య నేనంటే నీకు. ఎంత ప్రేమ యేసయ్య నా పైన నీకు, ఎంత జాలి యేసయ్య నేనంటే నీకు. ఎవరవి ఎవరవి నీవెవరవి, ఎవరవి ఎవరవి నీవెవరవి. ఎవరివయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. యేసయ్యా నా దేవా, నా దేవా, నా దేవా. హల్లెలూయా.